మనం నేర్చుకుంటే కనుక చూడండి వాక్యంలో మొదటి సమూయేలు గ్రంథము 26:1. అంతటా జీఫీయులు గిబియాలో సౌలునకు వచ్చి దావీదు యెషూబోను ఎదుట హాకీల మన్యములో దాగి ఉన్నాడని తెలియచేయగా. చాలండి. ఏ అరణ్యంలో దాక్కున్నాడంట? జీపు ఏంటంట? జీపు అరణ్యం. ఇక్కడ కింద ఉంది కాక 2వ వచనం కూడా జీపు అరణ్యంలో దావీదు ఎదుటకు జీపు అరణ్యమునకు పోయెను. దేవునికి స్తోత్రం చెప్పండి. జీపు అరణ్యం. ఏ అరణ్యం అంట? జీపు అరణ్యము అనగా అర్థము వాక్యంలో ఏముందంటే, నిఘంటువులో రాయబడిన మాట ఏంటంటే, జీపు అనే మాటకి శుద్ధి చేసే స్థలము అని రాయబడి ఉంది. ఏ స్థలం అండి? శుద్ధి చేసే స్థలము. అంటే దావీదు ఎక్కడికి వెళ్ళాడంట? శుద్ధి చేసే స్థలములోనికి వెళ్ళాడంట. ఇప్పుడు మనందరం ఎక్కడికి వచ్చామో తెలుసా? శుద్ధి చేసే స్థలములోకి, చేయబడే స్థలంలోకి మనం వచ్చాం. హల్లెలూయా. దేవుని మందిరము ఒక దేవుని బిడ్డని శుద్ధి చేసే స్థలము. ఇక్కడ దేవుని బిడ్డలు శుద్ధి చేయబడతారు. హల్లెలూయా. ఆ కాలంలో మనం చూస్తే ప్రత్యక్ష గుడారము దగ్గర దేవుని బిడ్డలు శుద్ధి చేయబడేవారు. ఇక్కడికి వస్తే మనము దేవుని మందిరములో దేవుని బిడ్డలు ఏమవుతారంట? శుద్ధి చేయబడాలి. ఏం చేయబడాలి చెప్పండి? అసలు మందిరానికి దేనికి వస్తున్నారు అంటే, చాలా మంది అంటారు మందిరానికి వస్తే దేవుడు మమ్మల్ని దీవిస్తాడు అంటారు. ఏమండి? మందిరానికి వస్తే దేవుడు మమ్మల్ని, అందరు చూడండి, మందిరానికి వస్తే దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. అసలు మందిరానికి రావాల్సింది మొదటిగా శుద్ధీకరణకు రావాలి. దేనికి రావాలి? శుద్ధీకరించబడిన 6 బాణలు ఉన్నాయంట. ఎన్ని బాణలు? శుద్ధీకరించబడిన 6 బాణలు. ఆ 6 బాణలు నీళ్లతో అంచుల మట్టుకు నింపాలి. ఒకటి శుద్ధీకరించబడాలి. బాణ అనగా మనము, బాణ పాత్ర, పాత్ర అనగా మనము, రాతి బాణ అంటే మనకి సాదృశ్యం. ఇప్పుడు ఈ రాతి బాణలు ఏమవ్వాలంట? శుద్ధీకరించబడాలి. తర్వాత అంచుల మట్టుకు ఏమవ్వాలి? నీళ్లతో నింపబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నీరు అనగా వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే మనం శుద్ధి చేయబడతామో, రెండవదిగా ఎప్పుడైతే వాక్యము చేత మనము నింపబడతామో, అప్పుడు మనము ఎదుటి వారికి ఎలా కనబడతామంటే, ఒక మధురమైన ద్రాక్షారసంగా మనం కనబడతాము. అమ్మేవారు దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు దేవుడు నిన్ను నీకు చేకూరుకుంటున్నాడంటే ఒక మధురమైన ద్రాక్షారసంగా మీరు మారాలి. హల్లెలూయా. ఎలా మారాలి? మామూలుగా మీరు వట్టివారే, మీరు వట్టి నీళ్ళే, వట్టి నీళ్ళేగా పోసింది. అందులో వట్టి నీళ్ళు ఎలా మారి అంట? మధురముగా. అంటే నీ నీళ్ళని నీవు మధురమైన ద్రాక్షరసముగా మారినప్పుడు అనేక మందికి నువ్వు ఎలా ఉంటావు? ఉపయోగపడే వ్యక్తిగా మారుతావు. హల్లెలూయా. అనేక మందిని సంతోషపరిచే వ్యక్తిగా నువ్వు మారుతావు. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? జక్కయ్యతో దేవుడు అన్నాడు, జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ ఎవరికి వచ్చింది? అసలు ఎవరికి రావాలి? జక్కయ్యకి రావాలి. ఇంటిగాని ఎందుకు అన్నాడు ప్రభు? అంటే జక్కయ్య రక్షణ వలన, జక్కయ్య ప్రవర్తన వలన ఇంటికి కూడా రక్షణ వచ్చింది. అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? అక్కడ ఒక మర్మం ఉంది. దేవుడు చెప్పిన ఒక ఆలోచన ఉంది అని చెప్పనా? నీ ఇంటికి రక్షణ వచ్చిందంటే జక్కయ్యను బట్టి తన ఇంటికి రక్షణ వచ్చిందంట. అలాగైతే నిన్ను బట్టి నీ ఇంటి మొత్తానికి రక్షణ రావాలి. ఇస్తాడే కూడా? జక్కయ్యకి ఇచ్చిన వాడిని నీ ఇంటికి కూడా. అంటే దాన్ని ఎవరి చేతిలో ఉందో తెలుసా? అది నీ చేతిలోనే ఉంది. హల్లెలూయా. నీ ప్రవర్తనను బట్టి, నీ ఆశను బట్టి దేవుడు నీ ఇంటికి కూడా ఆయన ఏమిస్తాడంట? రక్షణ ఇచ్చును గాక. చూడండి, ఒక మధురమైన వ్యక్తిగా నువ్వు ఎలా మార్చబడతావంటే, మొదటగా శుద్ధీకరించబడాలి. మొదటగా ఏం చేయాలి?
శుద్ధీకరించబడిన తర్వాత అప్పుడు ఏమవ్వాలి? నీళ్లతో అంచుల మట్టుకు నింపబడాలి. అనగా వాక్యముతో నీ హృదయం అంతా కూడా నింపుకోవాలి. చెప్పండి అమ్మ, అందరు చూడండి, తలపైకి ఎత్తాలి. వాక్యంతో ఏం చేయాలి? మీ హృదయం అంతా చెప్పాలి, నింపుకోవాలి. ఎప్పుడైతే వాక్యం హృదయం అంతా నింపుకుంటారో అప్పుడు మీరు మధురమైన వ్యక్తులుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనం చేయాల్సిన పని ఒకటే, శుద్ధీకరించబడాలి, వాక్యంతో నింపుకోవాలి. దెబ్బ తగిలినప్పుడు క్లీన్ చేయాలి, దానికి మందు వేయాలి, అప్పుడే గాయం మారుతుంది. ఈ రెండిట్లు ఏం చేయకపోయినా గాయం మారదు. అలాగే మన జీవితాల్లో కూడా శుద్ధీకరణ లేకపోతే ఏం రాదు. శుద్ధి చేయకపోతే నీకు ఏమండి పరిశుద్ధత అనేది ఎలా వస్తుంది? ఇల్లు మనం శుద్ధి చేయకపోతే ఎలా ఉంటుంది? చూడండి, అందరూ ఇల్లు క్రిస్మస్ పండుగ వస్తే చాలు చక్కగా ఇల్లంతా బూజులన్నీ దులుపుకుంటూ ఉంటారు, నీట్గా చక్కగా చేసుకుంటూ ఉంటారు. చాలా ప్రయాస అయినా సరే చేస్తారు. ఎందుకని? నా ఇల్లు చక్కగా అందంగా ఉండాలి. హల్లెలూయా. అలాగైతే నీ జీవితము చక్కగా అందముగా ఉండాలి అంటే నీ హృదయము శుద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే హృదయము ఎలా అంటే ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహించువాడు ఎవడు? హృదయములో ఉన్న ఆ రోగానికి మందు లేదంట. ఎందుకంటే అది పైకి కనబడదు కాబట్టి. పైకి కనపడదు, కానీ పైకి కనబడేది ఏంటి? ఈ శరీరం పైకి కనబడుతుంది, హృదయం కనపడదు. నీ హృదయంలో ఉన్నది కూడా ఎవరికి కనబడదు, కానీ ఎవరికి కనబడకపోయినా ఒకరికి కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయ రహస్యములు ఎరిగిన వాడు మన యేసయ్య. హృదయ రహస్యములు ఎరిగిన వాడు ఆయన. నీ హృదయంలో ఏదుందో యేసయ్యకి తెలుసు. నీ హృదయంలో ఏ ఆలోచన ఉందో యేసయ్యకి తెలుసు. నీ హృదయంలో ఏమి ఉందో కూడా ఆయనకు సమస్తము కూడా తెలుసు. అందుకే అంటాడు, సమయాలతో ఒక మాట అంటాడు ప్రభు. ఏమంటాడు తెలుసా? మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను చెప్పండి అంతరంగము చూస్తాను. యేసయ్య నీ పై రూపాన్ని చూడు, నీ అంతరంగం ఎలా ఉంది అదే చూస్తాడు యేసయ్య. అంతరంగం ఉందని నీ ఆలోచన ఎలా ఉంది, అంతరంగంలో నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావు, అంతరంగం ఎలా ఉంది నీలో, అది శుద్ధీకరంగా ఉందా లేదా కోపముతో అసూయతో లేదా ఏమండి ఆ కక్షతో కాక్షణాలతో ఏమండి మలినమైపోయి పాపముతో ఉండి ఉందా అనేది ప్రభు చూస్తాడు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూచెదరు. హల్లెలూయా. నీ హృదయం శుద్ధి అయితే నువ్వు దేవుడిని చూడగలుగుతామని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి, శుద్ధీకరించబడాలి. అంతేగా ప్రత్యక్ష గుడారం దగ్గర ఏముందంటే గంగాళం ఉంటుంది. ఏముంటుందండి? ఎక్కడ ఉంటుంది గంగాళం? అందులోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఆవరణంలో ఏముంటుంది? బలిపీఠం ఉంటుంది. గంగాళం ఎక్కడ ఉంటుంది? బలి అర్పించిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు దానికి దీనికి మధ్యలో గంగాళం ఉంటుంది. అంటే చేతులు శుభ్రంగా కడుక్కొని యాజకులు ఎక్కడికి వెళ్తారు? పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శుద్ధి అనేది ప్రతి వారు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి చెప్పండి? ఎందుకంటే ప్రతి వారు కూడా మనలో ఈ లోకం అనే పాపపు లోకంలో మనం బ్రతుకుతాం. బయటికి వెళ్ళి నీ ఒంటి మీద మురికట్టకుండా తిరిగి రాగలరా? చెప్పండి, ఎవరైనా రాగలరా? మీరు ఎంత జాగ్రత్తలు చేసుకున్నా మీ ఒంటి మీదకి ఏమొస్తుందంట? ఏదో ఒక మురికి దుమ్ము ఏదో ఒకటి పడతా ఉంటుంది. ఈ పాపపు యొక్క లోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఎక్కడో చోట ఏదో ఒకటి నీకేమైందంట అంటుకుంటూ ఉంటుంది. నువ్వేం చేసుకోవాలంట? శుద్ధి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే శుద్ధి చేసుకుంటారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక. ఏం చేస్తారంటే దేవుడు శుద్ధి చేయబడిన వారు వాక్యము వారి హృదయంలోకి ఏం చేసుకోవాలి? నింపుకోవాలి. ఇప్పుడు మీరందరూ ఏం చేసుకోవాలి? మీరు హృదయాలు శుద్ధి చేసేసుకోవాలి. ఫస్ట్ వన్. రెండవదిగా ఏం చేయాలి? వాక్యంతో మీ హృదయాలను ఏం చేసుకోవాలి? నింపేసుకోవాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారు తెలుసా? ఒట్టి నీళ్ళుగా ఉన్న మీరు యేసయ్య చేతిలోంచి మీరు ఎలా మారుతారంటే మధురమైన వ్యక్తులుగా దేవుడు మార్చును గాక. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చును గాక. అది మన చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో ఉంది? అది నీ చేతిలోనే ఉంది.
నీ కుటుంబం రక్షించబడాలన్నా, మీ కుటుంబము మధురకరంగా ఆశీర్వదించబడాలన్నా అది ఎవరి చేతిలో పెట్టాడంటే దేవుడు మన చేతిలోనే పెట్టాడు. హల్లెలూయా. కానీ మనం అది చేయలేకపోతున్నాం కాబట్టి అది చేయలేకపోతున్నాం. యేసు క్రీస్తు నామములో అలా చేసే మనసు దేవుడు మీకు పుట్టించును గాక. హల్లెలూయా. చూడండి, జీపు అనగా శుద్ధి చేసే ఒక స్థలము, రెండవదిగా పుట్టవేయబడిన ఒక స్థలం అని కూడా దానికి పేరు. దానికి ఇంకో పేరు ఏంటండి? పుట్టము వేయబడిన ఒక స్థలము. పుట్టము వేయబడుట అనేది ఎక్కడ వచ్చింది మనకి మాట చెప్పండి. కీర్తనలో అలాగే పేతురు అంటాడు, ఏమంటాడు? పుట్టమే అగ్నిలో ఏమవ్వాలంట? బంగారము. పుట్టము వేసినట్లు నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? పుట్టము వేస్తూ ఉన్నాను. అంటే అగ్ని కొలుములోకి దేవుడు మనలను పంపిస్తాడు. నా వైపు చూడండి, అగ్ని కొలుములోకి అనగా మహాశ్రమలు. ఒక్కొక్కసారి దేవుడు మనల్ని మహాశ్రమల గుండా మనల్ని నడిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆ శ్రమల గుండా నువ్వు నడిచినప్పుడు నీ వైఖరి ఎలా ఉంది, నా వైపు చూడాలి శ్రద్ధగా. నీ వైఖరి ఎలా ఉంది అనేది దేవుడు పరీక్షిస్తాడు. మనం యోబుని దేవుడు పరీక్షించలేదా? చెప్పండి, యోబుని పరీక్షించడం లేదా? ఏమైనా చేయగలని పాట పాడతారు కదా అందరూ. ఏమైనా చేయగలంటే అబ్బా దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు అనుకుంటారు. నిజంగా దేవుడు ఏమైనా చేయగలంటే ఆశీర్వదిస్తాడు, అలాగే ఉన్నది కూడా తీసేస్తాడు అవసరమైతే. ఒక అతను అన్నాడు ఈ మాట, ఏమైనా చేయగల పాట తిరిగితే నేను చూశానన్నా. ఏమైనా చేస్తాడంటే దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడని అనుకుంటున్నారేమో. ఏదైనా చేయగలంటే ఉన్నది కూడా తీసేస్తాడు. యోబు దగ్గర తీసేయలేదా అన్నాడు. అవును కదా అనుకున్నా. నిజంగానే లేదు, నిజమేనండి. కొన్ని తీసేసి దేవుడు నువ్వు ఎలా ఉన్నావో చూస్తాడు. మళ్ళీ దేవుడు ఇవ్వలేదా? అయితే నీ యొక్క జీవితం యొక్క భక్తి విధానం ఎలా ఉంది? గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ప్రతి విషయంలో కూడా పరీక్షిస్తాడు. కాబట్టి ప్రతి విషయంలోనూ దేవుడు స్తుతించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే తర్వాత ఏముందో తెలుసా నీకు? మెప్పుయు మహిమయు ఘనతయు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఒక పరీక్షలకి నీ దేవుడు నిన్ను పెట్టాడంటే దాని వెనక కూడా ఒక ఆశీర్వాదం దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజులో నీకు వచ్చిన దాన్ని బట్టి దేవుడిని ఏం చేయకూడదు? దూషించకూడదు, దేవుని మీద సనకూడదు. ఏం చేశాడు దేవుడు నాకు? కీర్తనలు అనుకుంటా అంటారు, అన్యులు అంటారు, దేవుడు మీ దేవుడు ఏం చేశాడు అని చెప్పి అనుకుంటారని చెప్పి కొంతమంది ఇందాక మనం ఈరోజు అక్కడ ఏం కీర్తన చదువుకున్నాం మనం? 13 తీయండి, ఒక మాట అక్కడ చూద్దాం, చదువు. ఏమనుకుంటారండి? ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యం మనసు నాకు ఎంతకాలము వీకుడై ఉందుము, ఎంతవరకు నా మనసులో నేను చిత్తపడాలి, ఎంతవరకు నా హృదయంలో పగలంతా నేను దుఃఖక్రాంతున్నై ఉందను, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొని. చూడండి, ఈ మాటలు నా వైపు చూడండి శ్రద్ధగా అందరూ. ఈ మాటలు మనలో చాలామంది చాలాసార్లు అనుకున్నాయే. అనుకోలేదా? అనుకున్నారా? మనకు వచ్చిన బాధను బట్టి, మనకు వచ్చిన ఇబ్బందిని బట్టి చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ ఒక మాట చెప్పనా, దేవుడు మన చెయ్యి విడిచిపెట్టడు. కానీ కొన్ని మనకి అనుమతిస్తాడు. నువ్వు ఎలా ఉన్నావో దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు నిన్ను ఒక తోటలో నిన్ను నాటాడు, సంఘం అనే తోటలో నీకు రక్షణ ఇచ్చాడు, నిన్ను పెంచుతున్నాడు. ఇప్పుడు నీ వ్యక్తిత్వము శ్రమలో ఉన్నప్పుడు ఎలా ఉంటావు, సంతోషంలో ఎలా ఉంటావు అనేది దేవుడు పరీక్షిస్తాడంట. ఒక యజమానుడు తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తి నమ్మకంగా ఉన్నాడా లేదా పరీక్షించినట్లుగా దేవుడు మనల్ని కూడా నీ భక్తిలో నువ్వు ఎలా ఉన్నావు అనేది దేవుడు పరీక్షిస్తాడంట. ఆ పరీక్షలో కనుక దేవుడు సంతోషపడేలా నువ్వు బ్రతికితే కనుక దేవుడు నీ జీవితంలో అద్భుతాలు కూడా నడిపిస్తాడట. దేవుడి స్తోత్రం చెప్పండి. ఎలా నడిపిస్తాడు? అద్భుతాలు గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీ భక్తి, నీ జీవితము దేవుడు సంతోషపడేలాగా ఉంటాయి. హల్లెలూయా. అయితే ఇంకొక మాట మనం జీపు, అక్కడ అరణ్యంలో జీపు ఉన్న ప్రజలంతా దావీదుకి నువ్వు ఇక్కడే ఉండని చెప్తూ, దావీదుని ఎక్కడే ఉండని చెప్పి సౌలుకి వెళ్ళి ఫిర్యాదు చేసేవాళ్ళంట. కాదు, సౌలుకి వెళ్ళి సమాచారం అందించేవాళ్ళంట. అర్థమైందా? వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా మీకు?
ఇక్కడే ఉండు దావీదు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఎవరికి చెప్పేవాళ్ళు వెళ్ళి 26:1 మనకు కనబడుతుంది ఆ మాట. అంతటా జీఫీలు గిబియాలో సౌలు యొద్దకు వచ్చి దావీదు యెషీమోను ఎదుట హకీలామనులో దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు లేచి 3,000 మందిని తీసుకొని జీపు అరణ్యంలో దావీదు ఎదుటకు జీపు అరణ్యకు పోయాను. దేవునికి స్తోత్రం కలుగు. వాళ్ళు అక్కడుంటే ఇక్కడే ఉండు అని చెప్పింది వీళ్ళే. అలాగే సమాచారం ఇచ్చింది కూడా ఎవరు చెప్పండి? అందరు చూడాలి అమ్మా, అందరు చూడండి, తలపైకి ఎత్తి. 100 మంది వీళ్ళే, ఇరికిచ్చింది వీళ్ళే. మన మధ్య ఈ జీపు అరణ్యం మనకు నేర్పించే సత్యం ఏంటంటే ప్రతి విషయంలోనూ మనము జాగ్రత్తగా ఉండవలసిన దినాలు. జీపు లాంటి ప్రజలు మన మధ్యలోనే ఉన్నారు, అర్థమైందా? కాబట్టి నీతో మంచిగానే ఉంటారు, నీ గురించి వేరే వాళ్ళకి చెడుగా చెప్తారు, లేదా నిన్ను వేరే వాళ్ళ దగ్గర ఏం చేస్తారంట, ఇరికిచ్చేస్తూ ఉంటారు. ఆలోచన చేయండి, ఇలాగే ఉన్నారు వీళ్ళంతా. ఎందుకంటే పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్న ప్రజల యొక్క తీరు అలా ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దినాల్లో బ్రతకవలసిన వారుగా ఉన్నాం. హల్లెలూయా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలను మనం మాత్రం జీపు ప్రజల్లాగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? జీపు ప్రజల్లాగా మనం మాత్రం ఉండకూడదు. నువ్వు ఎదుటి వారికి మేలే తప్ప కీడనేది ఎన్నడూ కూడా చేయకూడదు. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా. నీకు నష్టం వచ్చినా సరే, నీకు కష్టం వచ్చినా సరే, నీకు నింద వచ్చినా సరే, నీకు అవమానం వచ్చినా సరే, బైబిల్లో మనకి భక్తులు నేర్పించే చరిత్ర ఏంటంటే వాళ్ళు ఎవరిని కూడా పగ తీసుకునే కక్ష సాధింపులు ఎక్కడ చేయలేదండి, ఎక్కడ చేయలే. యోసేపు అన్నలు చంపాలని చూసినప్పుడు కూడా మీరు చేసిన నాకు మేలే అన్నాడు యోసేపు. దావీదు సౌలు చంపడానికి వచ్చినప్పుడు కూడా నేను నల్లిలాంటి వాడిని, నాలాంటి వాడిని గొప్ప రాజు వచ్చి చంపడం ఏంటని తను తగ్గించుకునే ఉన్నాడు. చంపే అవకాశం వచ్చినా కూడా దావీదు ఎక్కడ కూడా చంపలేదు. ఆలోచన చేయండి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అందుకే పేతురు అంటాడు, ఏమంటాడు? కీడుకి ప్రతి కీడు, దోషణకి ప్రతి దోషణ చేయకూడదు. ఎవరు వాళ్ళట? ఆశీర్వాదానికి వారసులు. ఎవరు వారసులు అవుతారు తెలుసా? నిబంధన పెట్టాడు దేవుడు అక్కడ. అబ్బా, ఆశీర్వాదానికి వారసుగా దేవుడు నన్ను పిలిచేటని ఆనందపడిపోతాం మనం. కానీ దేవుడు ఎవరికి ఇస్తున్నాడో తెలుసా? అది కీడుకు ప్రతి కీడు, దోషణకి ప్రతి దోషణ చేయని వారు. ఎవరో మనల్ని బాధించారు, ఎవరో మనం ఎన్నడూ గుర్తుపెట్టుకోకూడదు. అలా గుర్తుపెట్టుకుంటే లోకంలో ఉన్న వ్యక్తికి నీకు తేడా ఏంటని దేవుడు అడిగితే నువ్వేం సమాధానం చెప్పగలుగుతారు? మీరు ఏం సమాధానం చెప్పగలుగుతారు? సిలువ వేసిన యేసు ప్రభు వారు కూడా వీరేం చేస్తున్నారో వారికి తెలియదు ప్రభు, వారిని క్షమించండి అన్నాడు. నావేం చూడండి, స్తెఫను కూడా రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభా వీళ్ళకి క్షమించిన ఆయన అని ప్రార్థన చేశాడు. మనం ఒకటే చేయాలి, ఒకరికి మేలు చేయి. ఒకవేళ నువ్వు మేలు చేయకపోయినా కీడు మాత్రం చేయకూడదు. ఈరోజు వాక్యం వచ్చింది కానీ చెబుతున్నాను, ఎదుటి వారికి నువ్వు ఏది అయినా సరే వారిని ఆదరించే మాటలు, ఎదుటి వారిని బలపరిచే మాటలు, వారిని ప్రోత్సహించే మాటలే మీరు మాట్లాడాలి. అంతేగాని ఒకరిని ఎప్పుడు కూడా ఒకరి వ్యక్తులు నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ మాట్లాడకూడదు. ఈ జీవు ప్రబల మనస్తత్వం ఎలా ఉందో చూడండి. ఇంకో మాట మీకు చూపిస్తా చూడండి. యేస్కేలు గ్రంథం తీయండి అందరూ కూడా. 1వ అధ్యాయం. కాదు, 2వ అధ్యాయం చూడండి. మొదటిగా, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలసినని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టిన. అప్పుడు నాతో మాట్లాడిన వారిని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా నా మీద తిరగబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులు నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠినమైన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను పంపుచున్నాను. ఎవరి దగ్గరకు పంపుతున్నాడంట? వాళ్ళు ఎవరంట? అన్యులు కాదంట. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వీళ్ళెవరు? ఇశ్రాయేలు ప్రజలే. అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? కఠినమైన హృదయం కలిగిన వారు,
తిరుగుబాటు చేసేవారు. తర్వాత కిందకి వస్తే చూస్తే వాళ్ళు 5వ వచనంలో, నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముళ్ళ తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నీవు నివసిస్తున్నావు, అయినను ఆ జనులకు నువ్వు భయపడకము, వారి మాటలకు నువ్వు భయపడమాకము. దేవునికి స్తోత్రము కలుగును. ఎస్కేలు దేవుడు ఎవరి యొద్దకు పంపిస్తున్నాడంటే ఇశ్రాయేల్ తన జనుల దగ్గరికి పంపిస్తున్నాడు. కానీ తన జనులైన వారు ఎలాంటి వారిగా ఉన్నారంట, వాళ్ళు బ్రహ్మదండు చెట్లు. మీకు తెలుసా, అవి పెద్ద పెద్ద ముళ్ళు వేసుకొని గ్రీన్ కలర్లో ఉంటాయి, భయంకరమైన ముళ్ళు లాగా ఉంటాయి, అవునా? అవి తేళ్ల మధ్యకి, కఠినమైన హృదయము కలగ వారి మధ్యకి, తిరుగుబాటు చేసే వారి హృదయాల మధ్యకి నేను పంపిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ అలాంటి వారే ఉంటారు. కానీ మనం భయపడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన నిన్ను వాళ్ళ మధ్యలోంచి ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రజల గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రజల యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి? తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. అలాగే కఠినమైన హృదయం కలిగిన వారుగా ఉన్నారు. నీ హృదయము కఠినపరుచుకుంటారు కొంతమంది. కఠినమైన హృదయం మనకు ఉండకూడదు. మాంసపు హృదయం కలిగిన వారుగా మనం ఉండాలంట. తిరుగుబాటు చేసేవారుగా మనం ఉండకూడదు. ఇక్కడ వాక్యం చెబుతుంది, వాళ్ళంతా కఠినమైన వారుగా, తిరుగుబాటు చేసేవారుగా, అలాగే వారు సిగ్గుమాలని వారుగా ఉన్నారు అని చెప్తున్నారు. అలాగే వారి ముండ్ల తుప్పల్లో తిరుగువారంట, తేళ్ల మధ్య నివసించు. తేలు స్వభావం ఏంటి? కుట్టిద్ది, బాధించే స్వభావం. తేళ్ళు అంటే బాధించే స్వభావాన్ని సాధించు. నువ్వు ఎవరిని కూడా బాధించే ఒక మనసు మనలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎదుటి వారికి మేలు చేసేవారంగానే ఉందము గాక. ఎదుటి వారికి ఏం చేయాలండి? నిన్ను బాధించారు, నిన్ను అవమానపరిచారు, ఒకవేళ నీ మీద నిందలు వేశారు, అయినా సరే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు మాత్రం ఎలా ఉండాలంట? వారికి ఎన్నడూ కీడు చేయమాకండి. జీపు ప్రజలు అలాంటి వాళ్ళు పక్కనే ఉండి కూడా వెళ్ళి రాజుగారికి చెప్పేస్తున్నారు వీళ్ళు. అలాంటి స్వభావం కలిగిన వారుగా వాళ్ళు ఉన్నారు. కానీ దావీదు అలాంటి స్వభావాల మధ్యలో ఉన్న ఒకటే, అతను అందరికీ మేలు చేసే మనసు కలిగేవాడు. హల్లెలూయా. మేలు చేసే స్వభావము దావీదుకు ఉంది కాబట్టి, ఉపకారం చేసే స్వభావం ఉంది కాబట్టి, అలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నా సరే సౌలు చేతికి చిక్కకుండా దావీదుని దేవుడు కాపాడాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే దేవుడు నిన్ను కూడా ఆయన శత్రు చేతుల నుంచి రక్షించును గాక. హల్లెలూయా. మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనం ఎలాగ బ్రతుకుతున్నాం, మనం ఎట్లాగా ఆలోచన చేస్తున్నాం. ఒకరు మనకి కీడు చేస్తే మనం తట్టుకోగలుగుతున్నామా? ఒకరు మనకి నిందలు వేస్తే మన మీద మనం తట్టుకోగలుగుతున్నామా? ఏమండి, తట్టుకోగలుగుతున్నామా? నిజంగా చెప్పండి, తట్టుకుంటున్నారు మీరు? మరి ఎలా దీవించబడతాం మనం? ఏమండి, నీ మీద నింద, యోసేపు మీద వేసిన నింద నీ మీద వేస్తే నువ్వు ఎలా ఆలోచన చేస్తావు? ఎలా రియాక్ట్ అవుతావు? ఈరోజు ఒక ప్రశ్న. ఏమండి, అలాగే నువ్వు చేయని యోసేపు అంటే అది వేరే అనుకోండి. మరి మీ మీద ఒక నింద, మీరు చేయని దాని మీద ఒక నింద మీ మీద పడిందండి, మీరు తీసుకుంటారా? తీసుకోలేరా? మరి ఎట్లాగా? దేవుడు ఏమన్నాడు? ఆశీర్వాదానికి వారసుగా పిలువబడిన వారు కీడుకు ప్రతి కీడు, దోషులకు ప్రతి దోషణ చేయకూడదు. అంటే దేవుని ఆశీర్వాదం నీ దగ్గరికి రాకుండా ఉండడానికి ఏమడ్డుపడుతుంది? అది నీ మనస్సు, నీ ఆలోచన, నీ ప్రవర్తన, ఏదైనా కానీ నీకు అడ్డుపడుతుంది కదా. ఈరోజు దేవుడు అంటున్నాడు, అది తీసేసుకుంటే పక్కకి దేవుడిని దీవిస్తాడు. హల్లెలూయా. యోసేపుని దీవించలేదా దేవుడు? దీవించాడా లేదా? మరి నిన్ను కూడా దేవుడు బహుగా దీవించును గాక. దావీదును దేవుడు దీవించాడా లేదా? నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? అట్లుగా దేవుడు దీవించును గాక. ఎవరేమనుకున్నా నీకు అనవసరం, నీవు దేవుని వైపు చూడు. నిన్ను పిలిచిన దేవుడు నీకున్నాడు. నీ తండ్రి ఒకడున్నాడు, నేను అందరికంటే ఎక్కువగా ప్రేమించే తండ్రి నీకున్నాడు. హల్లెలూయా. ఆ తండ్రి ఎంతగా నిన్ను ప్రేమిస్తాడంటే తన రక్తం అంతా నీ కొరకు ఇచ్చేశాడు, తన ప్రాణం అంతా నీ కొరకు ఇచ్చేది, తన జీవితాన్ని, యవ్వన జీవితాన్ని, 33 సంవత్సరాల జీవితాన్ని ఆయన మన కొరకు ఇచ్చేసిన ఆ గొప్ప దేవుడు ఆయన నీ కొరకు, ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తాడంటే
నీవు ఆయన వైపు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరేమన్నా నీకు అనవసరం. అన్నండి అనుకునేవాడు ఎన్నేని అనుకుంటాడు, కానీ నీవు మాత్రం ఎలా ఉన్నావు దేవుని ఎదుట? దేవుని బిడ్డగా నువ్వు యేసయ్య గుణములు నీలోకి రావాలి, వచ్చినాయి అంటే దాని అర్థమేంటో తెలుసా? నువ్వు ఎవరేమన్నా సైలెంట్గా ఉంటావు. లేదు నీ ఎదుటి వారితో నువ్వు అనే వ్యక్తి అయితే నువ్వు ప్రభు బిడ్డ ఎలా అవుతావు? ప్రభు ఎవరైనా అన్నాడా? ఒక మాట చెప్పనా, ప్రభు తీసుకున్నది మనం తీసుకోలేము. మొహం మీద ఉమ్ము వేశారు యేసు ప్రభు మీద, తెలుసా? వీపు మీద గుడ్డి ఎవరు కుట్టారో చెప్పు అని నవ్వుతున్నారు. కానీ అవన్నీ మౌనంగా భరించింది ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు. చెప్పండి, మనందరినీ అలా ఉంటే నువ్వు కూడా ఎంతమందినో రక్షించగలుగుతావు. అది నీ కుటుంబం అయినా నీ చుట్టుపక్కల వాళ్ళ ప్రజలైనా ఎంతో మందిని రక్షించే ఆ కృప దేవుడు నీకు ఇచ్చును గాక. అయితే మనం ఎలా ఉన్నాం అనేది ఈరోజు ఆలోచన చేసుకొని దానికి తగినట్లుగా మనల్ని మార్చుకుందాము గాక. ఈరోజు మనం శుద్ధి చేయబడతాము గాక. హల్లెలూయా. రెండో మాట మనం చూద్దాం. ఐదోది అయిపోయింది. ఆరో మాట మనం చూద్దాం. ఆరో మాట మనం చూస్తే కనుక రెండో సమూయేలు మొదటి సమూయేలు గ్రంథము 30 అధ్యాయం 1వ వచనం. 30 సిగ్లకు ఎక్కడికి వచ్చాడంట? ఏ ప్రదేశం అండి? సిగ్లకు. సిగ్లకు అనగా ఈ ప్రదేశం గురించి మనం నేర్చుకుంటే కనుక ఫిలిస్తీన్ల దగ్గర నుంచి దావీదుకు ఒక ప్రాంతం అనేది ఇవ్వబడింది. దావీదు ఆ అన్య జనాంగం యొక్క ఫిలిస్తీన్ల దగ్గర నుంచి సిగ్లకును తీసుకున్నాడంట వాళ్ళ దగ్గర నుంచి. అది మనకి వాక్యంలో ఉంది. చూడండి వాక్యంలో 27లోనే అక్కడ ఉంటుంది. చూడండి, 27:6. ఎవరిచ్చారు? పైన 4 నుంచి దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలుకు తెలిసిన మీద అతడు దావీదుని వెతుకుట మానివేసి అంతటా దావీదు రాజపురం మందు నీ యొద్ద నీ దాసుడినైనా నేను కాపురము చేయనేలా, ఒక పట్టణం నాకు ఇమ్మని అడిగిగా అప్పుడు ఆకీషు సిగ్లకు అనే ఒక గ్రామమును ఆ దినమును అతనికి ఇచ్చాను. కాబట్టి నేటి వరకు యూదా రాజుల వశమున ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగు. అర్థమైనప్పుడు సిగ్లకు ప్రాంతము దావీదు ఎలా ఉన్నాడంటే అది ఒక ఆకీష్ అనే ఒక రాజుగారు, ఫిలిస్తీన్ రాజుగారు ఎవరికి ఇచ్చారంట? దావీదుకు సిగ్లకు ప్రాంతం. సిగ్లకు ప్రాంతము మనకు నేర్పించే సత్యం ఏమిటి అనేది మనం నేర్చుకుంటే, సిగ్లకు ప్రాంతం నష్టమైనను నువ్వు నిలబడితే దేవుడు సమస్తము సమకూర్చే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. నష్టమైనను నువ్వు నిలబడితే సమస్తమును దేవుడు సమకూర్చేస్తాడట. సిగ్లక్ అనే ప్రాంతంలో జరిగిన సందర్భం ఏమిటంటే దావీదు అక్కడి నుంచి వేరొక ప్రదేశానికి వెళ్ళాడు కొంతమందితో కలిసి. దావీదు లేని సమయంలో కొంతమంది శత్రువులు వచ్చి దావీదు యొక్క భార్యలను, పిల్లలను, అలాగే సంపదను, వాళ్ళకున్న జనుల యొక్క బిడ్డలను అందరినీ కూడా ఎత్తుకెళ్ళిపోతారు. అందరూ ఎత్తుకెళ్ళిపోయి అక్కడ ఏం జరిగిందంటే ఒక నష్టం జరిగింది. సిగ్లక్ ప్రాంతంలో జరిగింది ఏంటంటే ఒక నష్టం. చూడండి 30 అధ్యాయం మొదటి నుంచి చూస్తే దావీదును అతని జనుల 3వ దినమందు అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణము ఇక్కడ మరి చూస్తే ఇక్కడ ఒక నష్టం. ఏంటా నష్టం అంటే బిడ్డలను కోల్పోయారు, అలాగే ఆస్తిని కోల్పోయారు, వాళ్ళకున్న సంపదను కోల్పోయారు. వాళ్ళు నష్టం జరిగింది. అలాంటి నష్టము జరిగినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా
దావీదును చంపడానికి ప్రయత్నం చేశారంట. ఇక్కడ చాలాసార్లు మీరు చెప్తున్నాను, మనుషులను నమ్మద్దు. ఎవరు నమ్మద్దు? మనుషులు ఏం చేస్తారు? పరిస్థితులను బట్టి మారిపోతారండి. వీళ్ళందరూ ఎవరో దావీదు యొక్క తోడుగా ఉంటారని వచ్చిన వాళ్ళు. కానీ ఇక్కడ పరిస్థితి వ్యతిరేకంగా వచ్చేసరికి ఏం జరిగిందంట? వాళ్ళే అంటే నీకు గుర్తుపెట్టుకోండి, నీకు అండగా ఉంటానన్న వాళ్ళే నేను చంపడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. చూడండి, చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఫ్రెండ్ అని చెప్పి తీసుకెళ్ళి ఏం చేస్తారు? నమ్మించి రారా బయటికి వెళ్దాం, నీకు పార్టీ ఇస్తానని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి నలుగురు కలిసి తీసుకెళ్ళి ఒక చోట తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? రాళ్ళతో కొట్టి గట్టిగా హత్యలు చేస్తున్నారు. అవునా కదా? ఇతను ఎలా వెళ్తాడు? ఫ్రెండ్ అని నమ్మి వెళ్తాడు ఇంట్లోంచి. ఫ్రెండ్ అని నమ్మి వెళ్తే ఏం జరిగిందంటే తీసుకెళ్ళి చంపేస్తున్నారు. మరి ఎక్కడ నమ్మకం ఉందండి? ఎవరిని నమ్మలేని పరిస్థితులు ఇవి. దినములు ఎలా ఉన్నాయి? చెడ్డగా ఉన్నాయి. మన మనుషుల్ని ఎవరిని నమ్మకూడదు. నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళని నిన్ను మోసం చేస్తారు. కానీ దేవుడిని నమ్మితే ఆయన మోసం కాదు. ఆయన నువ్వు నమ్మినందుకు ఆయన నేను సిగ్గుపడే పరిస్థితిలో ఆయన నిలబెట్టాడు. నీ తల పైకెత్తుకునేలాగా ఆయన చేయనుగాక. నువ్వు నష్టమైనను దేవుని కొరకు నిలబడాలి. నిన్న చూసిన ఒక షార్ట్ వీడియో నాకు గుర్తొచ్చింది, అది చెప్తా వినండి. మీరు చూసే ఉండొచ్చు. అది ఎవరు చెప్పిందంటే ఆయన పేరు గుర్తురాట్లేదు, మర్చిపోయారు. సరే, పేరు ఏముంది కానీ ఒక క్రైస్తవుడు, యథార్థమైన క్రైస్తవుడు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అతను యథార్థమైన క్రైస్తవుడు. అతను ఆదివారం ఒక్కరోజు తప్ప మిగతా రోజులు అన్నింటిలో కూడా మందిరానికి ఒక్కరోజు మందిరానికి వెళ్తాడు. మిగతా రోజులు అందరూ చక్కగా వర్క్ చేస్తాడంట. ఒకసారి అతన్ని అడిగారంట, ఆదివారం కొంచెం పని ఉందయ్యా, నువ్వు చేయాలంటే ఆయన అన్నాడంట, నేను ఆదివారం తప్ప సోమవారం నుంచి శనివారం వరకు మీరు ఎంత పనైనా చెప్పండి నేను చేస్తాను, ఆదివారం మాత్రం నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. హల్లెలూయా. నేను దీని గురించి ఒక స్టేటస్లో మీద కూడా పెట్టాను, మీరు చూసే ఉంటారు. పని ఉంది అని మందిరం వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళుగా ఉండకూడదు. మందిరానికి వెళ్ళే పని ఉందని మందిరానికి వెళ్ళే క్రైస్తవులు కావాలి. అలాంటి క్రైస్తవుడు ఆయన. ఇలాగ కొంతకాలం ఆయన నమ్మకముగా యథార్థంగా పనిచేసే దేవుని బిడ్డంట. అలాగ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు కావాలనే ఇలా ఎలాగైనా ఆదివారం పని మానిపించాలి, ఆదివారం చర్చి మానిపించి పనికి తీసుకురావాలని ఒక ఆలోచన చేశారంట కొంతమంది. చేసి వాళ్ళు అన్నారంట, అయ్యా పలానా వ్యక్తి, అయ్యా బాబు నువ్వు ఆదివారం కూడా రావాల్సిందే, పని ఎక్కువగా ఉంది, కుదరదు, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అన్నాడంట. అయ్యా దయచేసి మీరు ఏమి అనొద్దు, నీ ఆదివారం మాత్రం నేను రానన్నాడు. అంటే అయితే ఉద్యోగం మానేయండి, పని మానేయమన్నాడు. సరే నా పని మానేశాడంట. పని మానేసి ఇంకా పని దొరకక నష్టపోయాడు పని. అందరూ అన్నారంట చుట్టుపక్కల వాళ్ళు, ఒకరోజు చర్చి మానితే ఏమైందిరా, ఒకరోజు చర్చి మానేస్తే ఏమైంది, పనే కదా మన ముఖ్యం, పదే కదా మనకి ఆహారం పెట్టేది, మన ఫుడ్ పెట్టేది, పనే కదా మనకి జీవనం సాగించేది అన్నారంట. మీరెన్నైనా చెప్పండి, నాకు నా దేవుడు ముఖ్యం అనుకున్నారంట. అలాగే ఎదరికి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న పని దొరికితే ఆ పని చేస్తూ పూల మొక్కల పనులు ఏదో దొరికిందంట. ఆ పని చేస్తున్నప్పుడంట షర్టు బటన్ ఊడిపోతే ఒక పిన్ను పెట్టుకున్నారంట. ఆ పిన్ను పెట్టుకున్న కూర్చుంటే ఆ పిన్ను గుచ్చుకుంటుందంట. గుచ్చుకొని చిన్నగా రక్తం కారిందంట. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఇలా గుచ్చుకోకుండా మంచిగా ఉండడానికి ఏదైనా చేయాలి, ఒక ఆలోచన ఇవ్వు నాయన, ఇది గుచ్చుకుంటుందని అడిగితే అప్పుడు దేవుడు ఆ వ్యక్తికి ఆలోచన ఇస్తే అదొక పిన్నిస్ తయారు చేసే ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడట. వాల్టర్ హంట్ అనే ఒక వ్యక్తి, అతని పేరు యూట్యూబ్లో పట్టండి వస్తుంది. వాల్టర్ కాదే, దాని గురించి ఇదంతా స్టోరీ ఏమి ఉండదు దాంట్లో. కాకపోతే అతను దాన్ని కనిపెట్టాడు, తయారు చేశాడని ఉండదు. 1849 వాల్టర్ హంట్ అనే వ్యక్తి దాని యొక్క రైట్స్ దాన్ని ఏమంటారు, పేటెంట్లు అంటారట. దాని పేటెంట్లు అంటే అది తయారు చేసి దాన్ని రూపం నమూనా మొత్తం చేసి అది కనుక ఆ మానేసిన ఎక్కడైతే మానేశాడో, ఏ కంపెనీ అయితే మానేశాడో ఆ కంపెనీకి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యపోయి సంతోషపడి ఈ పేటెంట్లు నాకు ఇవ్వమని అడిగితే ఇన్ని డాలర్లకు ఇచ్చారంట. అది కూడా యూట్యూబ్లో ఉంది. దాని ద్వారా వాళ్ళు బాగా లాభాలు పొందారట. ఇతనికి చాలా ధనం ఇచ్చారట. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఉద్యోగం నష్టమైన దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తి అంట అతని వ్యక్తిని దేవుడు అద్భుతముగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచన చేయని దేవుని ప్రజలారా, నువ్వు నష్టమైపోయింది అనుకుంటావు కదా, నీ నష్టపోయిన చోట నువ్వు నిలబడితే దేవుడు నిన్ను బహు సమృద్ధిలోకి నడిపించును గాక. అక్కడ సిగ్లక్ అనే ప్రాంతంలో బిడ్డలు నష్టపోయాడు దావీదు, కుటుంబాన్ని భార్య పిల్లలు నష్టపోయారు, ప్రజలందరూ వ్యతిరేకంగా మారిపోయారు. తోడుగా ఉంటానన్న వాళ్ళే వ్యతిరేకంగా మారిపోయి దావీదును చంపాలని ప్రయత్నించినప్పుడు దావీదు మాత్రము తన దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని తన దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేవుడు అద్భుతముగా ఏవైతే నష్టపోయాడో, ఏదైతే కోల్పోయాడో అవన్నిటిని దేవుడు తిరిగి దావీదుకి దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నష్టపోయిన దేవుని బిడ్డ, నువ్వు ఏది నష్టపోయావో, నీ కుటుంబంలో, నీ ఆరోగ్యమా, నీ ఆర్థికమా, నువ్వు ఏది నష్టపోయినానో నువ్వు దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తివైతే దేవుడు నీకు సమస్తము తిరిగి దేవుడు నీకు ఇచ్చును గాక. దావీదుకి ఇచ్చిన దేవుడు నీకు ఇస్తాడు, వార్తలకు ఇచ్చిన దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు నిలబడే వ్యక్తిగా ఉండాలి. సిగ్లక్ అనే ఒక ప్రాంతము నీకు మనకు నేర్పించే సత్యం అదే. నష్టపోయిన వాటి వాస్తవమే, కోల్పోయిన వాటి వాస్తవమే, ప్రజలందరూ ఎదురు తిరుగుబాటు చేసిన వాటి వాస్తవమే, చెప్పడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు మాత్రం దేవుని సన్నిధిలో నిలబడ్డాడు దావీదు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నిలబడగలవా? నీకు ఏది జరిగినా దేవుని సన్నిధిలో నిలబడితే దేవుడు సమస్తము తిరిగి నీకు ఇచ్చును గాక. కోల్పోయినవని దావీదుకి దేవుడు ఇచ్చాడా లేదా? చెప్పండి. కోల్పోయిన వాటి కంటే కూడా అధికముగా ఇచ్చాడంట. ఎవరైతే చంపాలని చూశారో వారే జైలు పరుగుతున్నారు. మళ్ళా దేవుని దయ నీకుంటే మనుషుల దయను పొందుకోగలుగుతావు. మనుషుల దయ కోసం పరిగెడితే ఏది దొరకదు. ఏదై కావాలి? మనుషుల దయ కావాలా, దేవుని దయ కావాలా? దేవుని దయ కావాలి మనకి. మూడవ మాట మీకు చూపించే సమయం అయిపోయింది కాబట్టి మూడవదిగా మనం నేర్చుకుంటే కనుక చూడండి, 2 సమూయేలు గ్రంథము 15:23. ఏ మార్గం అంట? కిద్రోను వాగు దాటి అరణ్యంలోకి వెళ్ళారు. ఇది సందర్భం. ఇక్కడ దానికి కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? తన కుమారుని అబ్షాలోమే దావీదు మీద దండయాత్ర చేశాడు రాజ్యం కోసం. ఎవరండి? సొంత కొడుకే. సొంత కొడుకే. ఇప్పుడు ఎవరు దావీదుకి శత్రువు? ఇప్పుడు ఇక్కడ కొడుకే శత్రువు అయిపోయాడు. ఇక్కడ ఎంత ప్రతికూలమైన వాతావరణం ఇంకా ఉంటుందా? శత్రువు అనుకో ఎల్లు వాటితో యుద్ధం చేసి చంపడానికి ప్రయత్నం చేస్తాడు, కొడుకుని ఎలా చంపుతాడండి? ఇది చాలా భయంకరమైన బాధ. పిల్లలే తిరుగుబాటు చేస్తే ఇంకేం చేస్తారు? ఎవరైనా ఆలోచన చేయండి. దావీదు పరిస్థితి అదే. ఇక్కడ తన కొడుకే అబ్షాలోము దావీదుని చంపి రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. అలాంటి సమయంలో దావీదు ఎక్కడికి పారిపోయాడంట? కిద్రోను అనే ప్రాంతం దాటి అరణ్యంలోకి వెళ్ళాడంట. కిద్రోను అనగా అర్థం ఏంటో తెలుసా? చీకటి. నిఘంటువులో మన అర్థం ఏంటంటే చీకటి. చీకటిని దాటి వెలుగులోకి రావాలి. ఎక్కడికి రావాలి నువ్వు? గాఢాంధకారపు లోయలలోంచి సంచరిస్తూ దేవుని అంటే చీకటి అనే ఒక అనుభవంలోంచి నువ్వు ముందుకు రావాలి. అప్పుడు దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. అందుకే లెమ్ము తేజరెమ్ము, దేవుని వెలుగు నీ మీద ప్రకాశించడం. చూడండి, దేవుని వెలుగు నీ మీదకి రావాలంటే మొదటగా ఆ చీకటి అనుభవాన్ని నువ్వు దాటుకుంటూ రావాలి. ఏం దాటాలి? చీకటి అనుభవాన్ని దాటాలి. చీకటి అనగా అర్థం ఏంటి చెప్పండి? లోకం. చెప్పండి. వెలుగు అనగా అర్థం ఏంటండి? దేవుని సన్నిధి. చీకటి అనగా లోకము, వెలుగు అనగా దేవుని. చీకటిలో చూడండి, చీకటిలో మనకి ఏది తెలీదు. చీకటిలో ఏముంది ఎవరికి తెలియదు. చీకటిలో దారి కనపడదు, చీకటిలో మార్గము కనపడదు, చీకటిలో గొంతు లెక్కనే తెలియదు, చీకటిలో నీకు అసలు ఏమీ అర్థం కాదు. కానీ వెలుగు నీకన్నీ స్పష్టంగా తెలియజేస్తుంది. చీకటిలో పోగొట్టుకున్నది దొరకదు. అదే లైట్ వేస్తే ఇక్కడ ఒకటి వస్తువు పడింది, చీకట్లో వెతికేస్తాం. నీ వెతుకుడు
చీకటిలో ఉన్నంత వరకు అనగా లోకములో ఉన్నంత వరకు నువ్వెంత ప్రయాసపడినను, నువ్వెంత వెతుకునను నీకు అది దొరకదు. కానీ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? వెలుగులోకి వచ్చి చూడు, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది నీకు దేవుడు తిరిగి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఒక స్త్రీ నాణెము పోగొట్టుకుందంట. ఏమండి? పోగొట్టుకుంది, వెతికితే దొరికిందా? దొరకలా. కానీ దీపం వెలిగించిందంట. దీపం వెలిగిస్తే అది ఎక్కడ పోగొట్టుకుందో అక్కడ ఆవిడకి ఏం కనపడింది? దొరికిందా లేదా? అంటే వెలుగులో ఏమవుతుంది? నువ్వు ఏది పోగొట్టుకున్నది దొరుకుతుంది, ఏది నష్టపోయినది నీకు దొరుకుతుంది. నీ మార్గము స్పష్టముగా కనబడుతుంది. నువ్వు ఎటు వెళ్ళాలో గమ్యం కూడా దేవుడు నీకు చూపిస్తాడు. అందుకని యేసయ్య వెలుగులో నువ్వు ఉండాలి. అర్థమైనా? చీకటిని దాటి మనం ముందుకి వెళ్ళాలి. సమయం అయిపోయింది. ఒకటి చూడండి, జీపు అరణ్యము అనగా శుద్ధి చేయబడే స్థలం. చెప్పండి, శుద్ధి చేయబడాలి. ముందు ఏం చేయబడాలి? చీకటిలో నుంచి బయటకు రావాలి, శుద్ధి చేయబడాలి. తర్వాత ఏం చేయాలి? ఇంకో మాట ఏం చెప్పా? సిగ్లకొన ప్రాంతం. నువ్వు నష్టపోయినను ఏమవుతావంట? తిరిగి సమృద్ధి పొందుకుంటావు. ఎక్కడ? నువ్వు నష్టపోయినను నువ్వేం చేయాలి? నిలబడాలి. ఎక్కడ? ఎక్కడ నిలబడాలి? చీకటిలో కాదు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. నువ్వు ఏది నష్టపోయినా గుర్తుపెట్టుకోండి, యోబు జీవితంలో నష్టపోయిన కోడి పెట్ట కూడా లెక్క ఉంది దేవుడు. చిన్న అంటే తన దగ్గర ఉన్న జంతువు నష్టపోయిన దేవుని దగ్గర లెక్క ఉందంట. అలాంటిది మరి నీవు నష్టపోయిన దేవుడి దగ్గర లెక్క ఉండదా? నువ్వు నష్టపోయిన దేవుడు చూడలేదా? చూశాడు. నువ్వు నిలబడితే ఏమేస్తాడో తెలుసా? నువ్వు ఏదైతే నష్టపోయావో అవన్నీ దేవుడు నీకు తిరిగి ఇచ్చునుగాక. హల్లెలూయా. క్రీస్తు వాక్ మనకు నేర్పిస్తుంది చివరిగా చీకటిలో నుంచి వెలుగులోకి మనం వచ్చుదుముగాక. 3 అనుభవాలు దేవుడు మనకు నేర్పించాడు. ఒకటి చెప్పండి. ఒకటి, శుద్ధి చేయబడాలి. 2, నిలబడితే నష్టమైనలో నిలబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 3వదిగా చెప్పండి, చీకటిలోంచి నిన్ను ఆయన వెలుగులోకి నువ్వు వస్తే నువ్వు ఏదైతే కావాలనుకుంటావో దేవుడు అవన్నీ దేవుడిని తిరిగి ఇచ్చునుగాక. ఈ వాక్యము దేవుడు దీవించును.